కుబేర ఛానల్ స్వాగతం. సో ఈరోజు మనకు వచ్చేసి మార్కెట్లో అంత మనము ఏదైతే మంచి హెవీ మూమెంట్ ఉంటుందో అప్ సైడ్ అనుకున్నామో అదైతే జరగలేదు. సో మనకు అంత రియాక్ట్ అయితే అవ్వలేదండి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద. కాకపోతే ఏంటంటే మనకి స్మాల్ క్యాప్ వచ్చేసి మనకి బాగా మార్కెట్లో కరెక్షన్ అయితే రావడం జరిగింది. స్మాల్ క్యాప్లో మనకి మార్కెట్లో బాగా కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఈవెన్ ఐటీ కూడా మార్కెట్లో పడిందండి. ఓకే, ఒక బ్యాంకింగ్ స్టాక్ కొంచెం మొమెంటం కనబడింది. ఇంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఏదైతే ఉన్నాయో సో యూరోపియన్ మార్కెట్స్ బాగా పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మనకి 25,512 దగ్గర మనకి నిఫ్టీ అనేది గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 25,500. అంటే మనకు కొంత యూరోప్ మార్కెట్స్ బాగా విపరీతమైన పాజిటివ్ ఉండటం వల్ల రేపు కొంత పాజిటివ్ మూమెంటం అవుట్కమ్ అయితే ఉండొచ్చు అన్నట్లు చూస్తున్నాము. అందువల్ల మనం పిఈ సెల్ చేయమన్నట్టు రేపటికి పిఈ సెల్ చేయండి అన్నట్లుగా మనం చెప్పాము. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఆల్మోస్ట్ నిఫ్టీ 25,600 అంటే నియర్ అబౌట్ మనకు వచ్చేసి క్లోజింగ్ జస్ట్ మనకు వచ్చేసి ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అయితే జరిగింది. కానీ మనం ఎక్స్పెక్టేషన్ అంటే అంత హెవీ మూమెంటం అయితే జరగలేదు. సో మనం వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి మనకి అప్ స్వింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి యాజ్ లాంగ్ యాజ్ దీనిపైన మనం వచ్చేసి మంచి బయింగ్ మూమెంటం ఉంటుంది అనుకున్నాము. అదైతే జరిగింది. తర్వాత అయితే మనకు వచ్చేసి ఏదైతే మనకు మొమెంటం ఉందో అక్కడి నుంచి మనకి బాగా ఫాల్ అయితే రావడం జరిగింది. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం అక్కడ చూద్దామండి. ముందుగా ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో మనకి ఈరోజు సో మేజర్ మనకి సపోర్ట్ 25,389 అనేది తీసుకొని మీరు ఇక్కడ చూడండి 25,389 అనేది తీసుకొని రేపు సెటప్ నేను చెప్తున్నాను. సో ఇది మనకి ఒక పాజిటివ్ సైన్ అనేది లాస్ట్ బయింగ్ ప్రెషర్ అనేది పెరిగింది. సో ఇది ఈవెన్ మనకి వి షేప్ ఛానల్ కూడా రికవరీ అనేది మనకి ఆల్మోస్ట్ టాప్ ఎండ్ అనేది మనకి బ్రేక్ అవుతుంది. కాబట్టి నేను రేపు వచ్చేసి కొంత బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం ఉండొచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మీరు బయింగ్ సైడ్కి అయితే రేపు బయింగ్ సైడ్కి అయితే ఉండండి నిఫ్టీ. కాకపోతే మనకి సెల్లింగ్ ప్రెషర్ రావాలంటే మాత్రం నేను ఈ లెవెల్ అయితే క్రాస్ అవ్వాలండి 25,400 లెవెల్స్ అయితే నేను చూస్తున్నాను. ఓకే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్ కనుక మనకి మార్కెట్ 25,600 ఉంటే దాని తర్వాత మళ్ళీ మనకి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనబడవచ్చు. సో ఓపెనింగ్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూద్దాము. మనం వచ్చేసి నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఈ రేంజ్లో కనుక మార్కెట్ కనుక ఓపెన్ అయితే మాత్రం మంచి అప్ సైడ్ మూమెంటం ఉంటుందని అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి మంచి అప్ సైడ్ మూమెంటం వచ్చి అదైతే మనకి అక్కడి నుంచి ఇంకా పైకి అయితే మూమెంటం జరగలేదు. మనకు వచ్చేసి కరెక్షన్ అయితే జరిగింది. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఏదైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనుకున్నామో అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూపించిందండి. తర్వాత వచ్చేసి నార్మల్గా మనకు అది ప్రాఫిట్ బుకింగ్ దారి తీసింది. సో రేపు ఏదేమైనా నేను 25,400 డౌనే నేను సెల్లింగ్కి వెళ్తాను, 25,440 అప్ నేను బయింగ్కి వెళ్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చూసినట్లయితే మనము ఈ మూమెంటం ఏదైతే ఉందో మనకి 52,900 సో ఈ లెవెల్స్ ఏదైతే ఉందో దాని మూమెంటం అప్ సైడ్ మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. మనకి ఇది వచ్చేసి మెయిన్ బ్రేక్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ లైన్ మనం తీసుకొని మంచి బ్రేక్ అయితే ఇచ్చింది సమ్ 350 పాయింట్స్. తర్వాత అదైతే మనకి సస్టైన్ అవ్వలేదు. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. రేపు నేను మార్కెట్లో వచ్చేసి యాజ్ లాంగ్ యాజ్ ఈ క్యాండిల్ అబోవే నేను బయింగ్కి వెళ్తున్నానండి. సో మనకి సెల్లింగ్ వచ్చేసి మీరు చూసినట్లయితే నాకు ఈ క్యాండిల్ బిలో వచ్చేసి నేను సెల్లింగ్ అయితే చూస్తున్నాను. అంటే బయింగ్ వచ్చేసి 53,100 తీసుకుంటున్నాను, సెల్లింగ్ వచ్చేసి 52,900 తీసుకుంటున్నాను. ఈ లెవెల్స్ మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను బయింగ్కి వెళ్తాను, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను సెల్లింగ్కి వెళ్తాను. లేదు మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం నేను మోస్ట్లీ బయింగ్ సైడే ఉంటాను. ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో మనకు ఓపెన్ అయితే నేను ఈ 53,200 ఈ ఫిగర్ కూడా మనకు క్రాస్ అవుతూ ఉంటే అప్పుడు నేను బయింగ్ సైడ్కి అగ్రెసివ్గా తీసుకుంటాను. ఓకే, బయింగ్ సైడ్ అగ్రెసివ్గా తీసుకుంటాను, అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకటి అడిగారండి, ఇది ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్ అనేది, ఇది వచ్చేసి ఒక అగ్రి బేస్డ్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. ఇది క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్, స్టాండర్డ్ సర్వీసెస్ అండ్ ఫుడ్ స్ట్రైట్ ఫ్రమ్ ద ఫార్మర్ అన్నట్లుగా చూస్తున్నాము, టు ద ఎండ్ యూజర్ అన్నట్లుగా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫార్మర్స్కి టెక్నికల్ సపోర్ట్, ఇన్పుట్ సప్లై అంటే సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఎక్విప్మెంట్ టు ఫార్మర్స్. టెక్నికల్ సపోర్ట్ వచ్చేసి మనకి throughout the farming process provides technical support to farmers throughout the farming process, land preparation, cultivation techniques and pest management and market linkage. Okay, agri businesses, food process exporters, so partnerships మనం టైఅప్ చేస్తున్నాం అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక అగ్రి బేస్డ్ కంపెనీ అన్నట్లు చూస్తున్నాము. దీని యొక్క
యాన్యువల్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఇక్కడ. ఓకే, యాన్యువల్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది చూస్తే మాత్రం మనకి మేజర్గా 2020 కాడి నుంచి మనకి ఇయర్లీ డేటా ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి మనకి మిలియన్స్లో ఉందండి. మిలియన్స్ అంటే 10 lakhs. ఓకే, మిలియన్స్ అంటే 10 lakhs. మనము క్రోర్స్ ఇప్పుడు క్రోర్స్లో మార్చాము. ఓకే, క్రోర్స్లోకి మార్చాను, అది మీరు చూడండి. క్రోర్స్లోకి మార్చాను. యాన్యువల్ ట్రెండ్స్. ఓకే, మనకు వచ్చేసి 2020లో 131 crores ఉంది రెవెన్యూ, 21లో 150, 22లో 170. సో మనకి చాలా అగ్రెసివ్గా అప్ సైడ్ మూమెంటం అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఎక్స్పెండిచర్ కూడా ఎలా పెరుగుతుందో చూడండి. ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, అదేవిధంగా ప్రొపోర్షనేట్గా పెరుగుతుంది. సో మనకి ఎక్స్పెండిచర్ కొంచెం డల్ ఉన్నట్లయితే మనకి ఈ ఫిగర్ అయితే రెవెన్యూస్లో పెరగడం అనేది చాలా మంచి గుడ్ న్యూస్ ఉండేది. కాకపోతే ఎక్స్పెండిచర్ కూడా ఆ విధంగానే పెరుగుతుంది కాబట్టి దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాము. సో 40 lakhs, 7 lakhs, 2.14. నెట్ ప్రాఫిట్ ఇక్కడ బాగా విపరీతంగా అయితే పెరిగిందండి. ఎర్నింగ్ పర్ షేర్ చూడండి, ఈపీఎస్ కూడా బాగా పెరిగింది 2024లో. సో మనం ఒకసారి గ్రాఫ్ కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిలియన్స్లో అండి, ఇది మనం మిలియన్స్లో చూస్తున్నాం. ఇది మనం మిలియన్స్, ఇందాక మనం డిస్ప్లే చేసిందంతా మిలియన్స్, లేదంటే మనము క్రోర్స్, ఇది ఇక్కడ క్రోర్స్లో మనం చూద్దాము. ఇది కనుక చూసినట్లయితే మనకి సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా ఎలా ఉందో చూడండి. మార్చి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఇది 5.66 CR, 5.65 CR. కానీ ఈ 5 CR ఏదైతే నెట్ ప్రాఫిట్స్ ఉన్నాయో ఈ లాస్ట్ ఫోర్ క్వార్టర్స్ చూడండి. ఇది వచ్చేసి 60 lakhs, 75 lakhs, 3.45 CR, ఇది 5.66 CR అన్నట్లు చూస్తున్నాము. కాకపోతే ఇది ఫస్ట్ క్వార్టర్ 5.66 ఉంది. సో రానున్న క్వార్టర్స్ కూడా మంచి పాజిటివ్ మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కాకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఎక్స్పెండిచర్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, ఎక్స్పెండిచర్ బాగా చేస్తున్నారు. ఎక్విప్మెంట్ కొనటం కానివ్వండి, లేకపోతే వేర్ హౌసింగ్ కానివ్వండి, దేనికైనా కానీ. సో అందువల్ల ఏంటంటే రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఓకే, మీరు మేజర్గా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్ చూడండి. జూన్లో మనకి బాగా తగ్గింది, అంటే లాస్ట్ క్వార్టర్ బాగా తగ్గింది. ఇది మీకు క్లియర్ గ్రాఫ్ మనకు వచ్చేసి చార్ట్స్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఇది చూడండి, నేను ఇక్కడ ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో మనకి లాస్ట్ క్వార్టర్ మనం చూసినట్లయితే ఎర్నింగ్ పర్ షేర్ చాలా డల్ ఉంది, నాట్ ఈవెన్ 1 అనేది మనం చూసాము. దాని బిఫోర్ వచ్చేసి 15 ఉంది. అంటే మీకు చూడండి, దాని బిఫోర్ క్వార్టర్ వచ్చేసి మనకి సో మంచి అప్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము, మంచి బ్రేక్ అనేది మనం చూస్తున్నాము. ఇది లాస్ట్ జూన్ దాకా మనకి, ఎందుకంటే సో ఇది పెరిగినట్టే మనకి బాగా ఇక్కడ మూమెంటం ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది బాగా తక్కువగా ఉంది. సో ఆల్ టైమ్ ఇక్కడ హైస్ నుంచి బాగా డౌన్ఫాల్ అవడం వల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది డ్యామేజ్ అయింది. సో ఎర్నింగ్స్ పర్ షేర్ సో ఎక్కడైతే మనకి స్టార్ట్ అయిందో ఏప్రిల్లో ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే అన్నట్లు వచ్చింది. అందువల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది మనకి ఇక్కడ బాగా పడింది. దాని బిఫోర్ వచ్చేసి మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది చాలా బాగుంది. ఏదేమైనా కానీ మనకి మీరు వచ్చేసి నెక్స్ట్ ఫాలోఅప్ క్వార్టర్ అయితే మంచి రిజల్ట్స్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా అయితే నాకు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇది అగ్రి బిజినెస్ అండి. అగ్రి బిజినెస్ నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది కాబట్టి సో మంచి నెక్స్ట్ రానున్న రోజులు దీనికి బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ గమనించింది, ఇది ఏదైతే వీ షేప్ ఇన్వర్టెడ్ ఇక్కడ దాకా, సో ఎక్కడైతే స్టార్ట్ అయిందో వీ షేప్ మళ్ళీ అక్కడే క్లోజ్ అయింది. మళ్ళీ కొంత మూమెంటం అనేది అప్ సైడ్ మూమెంటం అనేది మనకి స్టార్ట్ అయిందండి. అప్ సైడ్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలంటే మాత్రం స్టాప్ లాస్ 1.69 అనేది పెట్టుకోండి. అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం 2 రూపీస్ అనేది మనకి బ్రేక్ అయితే మాత్రం మంచి కొంచెం అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుందండి. 2 రూపీస్ బ్రేక్ అయితే మంచి అప్ సైడ్ మూమెంటం అయితే బ్రేక్ అవుతుంది. ప్రస్తుతం 1.94 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకోటి మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రేట్స్ అనేది స్టడీగా ఉంచింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. బ్యాంక్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ సో ఏదైతే మనకి రేట్ కట్ ఉందో ఇన్వెస్టర్స్కి ఎలా ఉంటుంది అన్నట్లుగా మనం అక్కడ ఒక డిస్కషన్ అయితే జరిగింది. కాకపోతే మేజర్గా బ్లూ చిప్ కంపెనీస్కి ఇది ప్లస్ పాయింట్, అన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే హ్యూజ్ మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నారు. ఇంకోటి మనం చూసినట్లయితే హిస్టరీ షోస్ దట్
మోర్ ఆఫెన్ దాన్ నాట్ ఇండియా హ్యాస్ ఫాలోడ్ ద యుఎస్ ఇన్ ఇంట్రెస్ట్ పైవోట్. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినా పెంచినా మనకు వచ్చేసి అది ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం చూపలేదు. సో ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్ అంటే ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం చూపలేదు అన్నట్లుగానే ఇస్తున్నారు. కాకపోతే నెక్స్ట్ దీని యొక్క ఇంపాక్ట్ మన ఆర్బీఐ గవర్నమెంట్ రేట్ డెసిషన్, అంటే దీనివల్ల మన ఆర్బీఐ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది అనే ఒక హోప్ అయితే ఉంటుంది అన్నట్లు చేస్తున్నారు. ఎప్పుడైతే మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించదో అప్పుడు మన మార్కెట్లో మంచి బుల్ మూమెంటం ఉంటుంది. ఓకే, మంచి బుల్ మూమెంటం అయితే ఉంటుంది. కొన్ని స్టాక్స్ చూద్దాము. వోడాఫోన్ ఐడియా, సో ఏమైతే డ్యూస్ ఉన్నాయో సుప్రీంకోర్టు నుంచి దీనికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, అందువల్ల మార్కెట్లో బాగా కరెక్షన్ కనబడిందండి ఈరోజు. సో దీని ఫాల్ ఇంకా ఉండొచ్చు అన్నట్లుగానే చూస్తున్నాం. ఇక్కడ మనకి వెరీ లోస్, సో బిగ్ లోస్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ కరెక్షన్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి 9, సో 7.47 7.4 దాకా ఉంది ఫాల్. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఈడిఏ మంచి మూమెంటం అయితే ఉంది. ఇది మనం చూసినట్లయితే ఐఆర్ఈడిఏ మనకి దగ్గర 237 దాకా వెళ్ళి మళ్ళీ కరెక్షన్ అయితే రావడం జరిగింది. కాకపోతే నేను ఐఆర్ఈడిఏ ఈ లెవెల్స్ నుంచి బుల్లిష్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మంచి హైస్ నుంచి పడిందండి 310 నుంచి, మంచి బుల్లిష్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐఆర్ఈడిఏ. ఇన్ఫీలో కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయింది. సో ఏదైతే ఫెడ్ రేట్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిందో, ఏవైతే మనకి యూఎస్లో ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో వాటికి రెవెన్యూస్ మీద, ఎందుకంటే లిక్విడిటీ పెరిగింది కాబట్టి టర్న్ ఓవర్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది ఐటీ కంపెనీస్కి అయితే మంచి శుభ పరిణామం అన్నట్లుగా చూస్తున్నాము, మంచి ప్రాఫిట్స్ ఉండొచ్చు అన్నట్లుగా చూస్తున్నాము నెక్స్ట్ రానున్న క్వార్టర్స్లో. సో ఐటీ స్టాక్స్ ఏమైతే కొంత కరెక్షన్ కనబడ్డాయో వాటిని మీరు కొంత అక్యుములేట్ చేసుకోండి. బిర్లా సాఫ్ట్ కానీ, సొనాటో సాఫ్ట్ కానివ్వండి, డిక్సన్ టెక్నాలజీస్, సో ఏవైతే ఇన్ఫీ కానివ్వండి, ఇలా కొన్ని ఏమైతే కరెక్షన్ అయినాయో వాటిని అయితే మీరు బై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేర ఛానల్.